హోలీ అనేది అందరికీ ఇష్టమైన పండగ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద మెట్రో సిటీల దాకా అందరూ చేసుకునే పండగ ఇది. కానీ ఆ గ్రామంలో మాత్రం హోలీ జరుపుకోరు. దానికి కారణం భయం. హోలీ జరుపుకోవడానికి భయం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీకు ఈ భయానక కథ తెలియాల్సిందే. ఈ కథ జరిగింది శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. సిటీలోని ఒక రెస్టారెంట్లో నిధి, శిల్ప మరియు వారి ఇద్దరు స్నేహితులు కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు నలుగురు క్లాస్మేట్స్, అలాగే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. మార్చి నెలలో రాబోతున్న హోలీ గురించి, దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ ఉండగా సమీర్ తన ఫోన్ వైపు చూస్తూ ఏదో ఇంట్రెస్టింగ్గా చదువుతున్నాడు. అది చూసి నిధి, ఏంట్రా సమీర్, ఫోన్లో మునిగిపోయి ఉన్నావు అనగా, మేమందరం హోలీ సెలబ్రేషన్ల గురించి ప్లాన్ చేస్తుంటే నువ్వేంట్రా ఫోన్కి ఎత్తుకుపోయావు అన్నాడు జీవన్. అప్పుడు సమీర్ కాస్త కంగారు పడుతూ తన కళ్ళను ఫోన్ వైపు నుంచి తన ఫ్రెండ్స్ వైపుకి తిప్పి, నిజానికి నేను ఇప్పుడు చదివిన న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఊరిలో హోలీ పండుగే జరుపుకోరట అని ఆశ్చర్యంగా చెప్పగా, అరే ఇదెలా సాధ్యం? హోలీ అనేది అందరికీ ఎంతో ఇష్టమైన పండగ కదా అనింది నిధి. దానికి సమీర్, నిధి, కానీ శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో భయం వల్ల హోలీ జరుపుకోరట అని అనగా, భయమా? దేనికిరా సమీర్, హోలీ చేసుకోవడానికి భయం ఎందుకు? అసలు ఆ భయానికి కారణం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది నిధి. అప్పుడు సమీర్, ఆ ఊరి పేరు సిరిపురం అంట నిధి. ఆ ఊరి ప్రజలు ఒక దయ్యం భయంతో హోలీ పండుగను జరుపుకోరంట. ఎన్నో ఏళ్ల క్రితం హోలీ రోజు అక్కడి ప్రజలు ఒక మహిళను దయ్యం అనుకొని బతికుండగానే తగలబెట్టేశారంట. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆమె ఆ గ్రామాన్ని శపించిందని, పండగ రోజు ఎవరు హోలీ చేసుకున్నా వాళ్ళ ప్రాణం పోతుందనే నమ్మకం మరియు భయం ఆ ఊరి వాళ్ళని ఇప్పటికీ వెంటాడుతుందంట అని తన స్నేహితుల వైపు చూస్తూ చెప్పాడు సమీర్. అది విన్న జీవన్, అవన్నీ అర్థం లేని మూఢనమ్మకాలు, పల్లెటూరి కథలరా సమీర్, ఇప్పటికీ ఇలాంటి దయ్యాల్ని భయాల్ని నమ్మేవాళ్ళు ఉంటారా అని అనగా అందరూ మౌనంగా ఏదో ఆలోచనలో పట్టారు. అప్పుడు శిల్ప, సమీర్, నువ్వు చెప్పింది నిజమేనా? సిరిపురం గ్రామం అంటే నాకు తెలిసేది మా నాన్న వాళ్ళ ఊరే అనుకుంటా అని అనగా మిగతా అందరూ షాక్ అయ్యారు. దానికి సమీర్, ఏంటి శిల్ప నువ్వు చెప్పేది, జోక్ చేస్తున్నావా? సిరిపురం మీ ఊరేంటి? చిన్నప్పటి నుంచి నువ్వు ఇక్కడేగా పుట్టి పెరిగావు అని ఆశ్చర్యంగా అడగ్గా, అవును సమీర్, నాకు గుర్తుంది, మా నానమ్మ చెప్పేవారు మా తాత వాళ్ళది ఆ ఊరే అని బదులిచ్చింది శిల్ప. ఇప్పుడు నిధి ఆశ్చర్యంగా, వస్తే శిల్ప, నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా అని అడగ్గా, దయ్యాన్ని చూడాలంటే ముందు నేను ఆ ఊరు వెళ్ళాలిగా. ఎప్పుడో మా నాన్న పుట్టినప్పుడే మా నాయనమ్మ, మా తాతయ్య ఆ ఊరు నుంచి ఈ సిటీకి వచ్చేసారంట. మా నాన్నే 1-2 సార్లు ఆ ఊరు వెళ్ళాడు. ఇంక నేనేం వెళ్తాను నా బొంద అనింది శిల్ప నవ్వుతూ. దానికి నిధి, అయితే మనం ఒక పని చేద్దాం, ఈసారి హోలీ పండుగను శిల్ప వాళ్ళ తాతయ్య ఊరిలో జరుపుకుందాం. మనం అక్కడ హోలీ చేసుకుంటే ఆ ఊరి శాపం కూడా పోతుందేమో అని నవ్వగా, గుడ్ ఐడియా, మనం ఒకవేళ ఆ దయ్యాన్ని గెలిస్తే దాన్ని కూడా రంగులతో హోలీ ఆడించేస్తాం అని నవ్వాడు సమీర్. అప్పుడు శిల్ప, సరే అయితే మీ ఇష్టం, ఎలాగో కాలేజీకి హాలిడేసే కదా, అందరం సరదాగా ఒక ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుంది. నేను మా నాయనమ్మతో మన ప్లాన్ గురించి ఈ రాత్రికే చెప్తాను. అక్కడ మా తాతయ్యకు ఇల్లు కూడా ఉంది, దాన్ని అదే ఊరిలో ఎవరో చూసుకుంటున్నారని మా నాన్నమ్మ చెప్పినట్టు గుర్తు. నేను అక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేయించమని చెప్తాను. మీరు రెడీ అయిపోండి హోలీ పండక్కి అని నవ్వగా అందరూ ఉత్సాహంగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి చీకటి పడింది. శిల్ప ఇంట్లో అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. అప్పుడు శిల్ప, డాడీ, కాలేజీకి హాలిడేస్ ఇచ్చారు, నేను మా ఫ్రెండ్స్ హాలిడే ట్రిప్ వేయాలనుకుంటున్నాం అని అనగా, సరే అమ్మా అలాగే వెళ్ళు, కానీ జాగ్రత్త అన్నాడు శిల్ప వాళ్ళ నాన్న. దానికి శిల్ప, థ్యాంక్ యూ డాడీ ఒప్పుకున్నందుకు అని ఆనందంగా తన నాన్న వైపు చూడగా, ఏంటండి మీరు, దానికంటే బుద్ధి లేదు, మీరు కూడా అలా వెళ్ళు అంటారు, వయసుకొచ్చిన అమ్మాయికి అబ్బాయిలతో కలిసి ఏంటి షికార్లు అనింది శిల్ప వాళ్ళ అమ్మ. అప్పుడు శిల్ప, నాయనమ్మ నువ్వైనా చెప్పు,
అమ్మ ఎప్పుడు ఇలాగ బోరింగ్గా మాట్లాడుతుంది. నేను ట్రిప్కి వస్తానని నా ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశా అని శిల్ప తన పక్కన ఉన్న నానమ్మ వైపు చూడగా, పోనీలే రత్న, ఆ పిల్లలు మనకి ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు కదా, ఇంటికి వచ్చిపోయే పిల్లలే కదా, అయినా 20 ఏళ్ళు వచ్చాయి, ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలీదా అనింది శిల్ప నాయనమ్మ. అప్పుడు శిల్ప వాళ్ళ డాడీ, మీ అమ్మ మాటలకి ఏంలే కానీ నువ్వు వెళ్ళరా అమ్మా, ఇంతకీ అక్కడికి వెళ్తున్నారు హాలిడేకి అని అడక్క, చెప్తే నువ్వు షాక్ అవుతావు డాడీ, మీ ఊరికే, అదే సిరిపురంకి, మేము ఈసారి హోలీ అక్కడ చేసుకోబోతున్నాం అని ఉల్లాసంగా చెప్పింది శిల్ప. ఆ మాట వింటూనే ఒక్కసారిగా షాక్ అయిన శిల్ప నాయనమ్మ తాగుతున్న నీళ్ళ గ్లాసును కింద కుదిలేసింది. ఆమెకి చెమటలు కారిపోతూ ఉండటంతో ఏమైంది నానమ్మ అని కంగారుగా అడిగింది శిల్ప. అప్పుడు ఆమె, వద్దమ్మా, మీరు ఆ ఊరికి వెళ్తా అనడమే పెద్ద తప్పు, పైగా హోలీ జరుపుకోవడానికి అంటున్నారు, అస్సలు వద్దే వద్దు, నేను వెళ్ళడానికి ఒప్పుకోను, ఆ ఊరిలో హోలీ జరుపుకోక ఎన్నో ఏళ్ళు అయిపోతుంది, దానికి కారణం ఆ ఊరిలోని దెయ్యం అని అనగా, నువ్వు ఊరుకో అమ్మా, ఈ రోజుల్లో దెయ్యాలేంటి, అమ్మాయి ఏదో వెళ్తా అంటుందిగా, వెళ్ళనివ్వు, నువ్వు నీ చాదస్తాం. శిల్ప, నాయనమ్మ అలాగే అంటుందిలే కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసిరా అమ్మా, అక్కడ ఎలాగో మన ఇల్లు ఉందిగా, నేను దాన్ని క్లీన్ చేయమని తోటమాలి శేషయ్యకి చెప్తాను, మీరంతా అక్కడే ఉండండి అని టేబుల్ మీద నుంచి లేచి చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు శిల్ప వాళ్ళ నాన్న. శిల్ప వైపు చూసిన వాళ్ళ నానమ్మ, తల్లి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా, ఇప్పటికీ ఆ ఊరిలో ఆ దెయ్యం పేరు వినిపిస్తూనే ఉంది, వద్దమ్మా అని బతిమలాడే ప్రయత్నం చేసినా తన నానమ్మ మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయింది శిల్ప. మరుసటి రోజు ఉదయాన్నే శిల్ప, నిధి, సమీర్, జీవన్ కారులో సిరిపురం గ్రామానికి బయలుదేరారు. కాసేపటికి ఊరికి చేరుకున్న వారిని ఊరి పొలిమేర నుంచి తోటమాలి శేషయ్య రిసీవ్ చేసుకొని వారిని శిల్ప వాళ్ళ తాతయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన శేషయ్య శిల్పతో, అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, ఏమైనా కావాలంటే నన్ను పిలవండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో శిల్ప మరియు తన ఫ్రెండ్స్ అందరూ హాయిగా 2 రోజులు గడిపారు. ఇక సరిగ్గా హోలీ రోజు రానే వచ్చింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలవుతుంది. నిధి తన కెమెరాను రెడీ చేసుకుంటూ, శిల్ప, నిజంగానే ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉందేంటి, అది కూడా హోలీ రోజు ఏ గోళ లేకుండా ఇంత ప్రశాంతంగా ఉండటం ఏదో తేడాగా ఉంది, చూడబోతే బయట వినిపిస్తున్న కథలు నిజమేనేమో అనిపిస్తుంది అని నవ్వగా, వాళ్ళు చేయకపోతేనే మనం చేద్దాం ఊర్లో గోల అని నవ్వాడు సమీర్. దానికి శిల్ప, కరెక్ట్గా చెప్పావురా సమీర్, మనమే ఏదైనా సరదాగా చేద్దాం అని అనగా, అయితే మనం సరదాగా గడపాలి అనుకుంటే బయటికి వెళ్ళాలి, పదండి ఊరంతా ఒకసారి చూసేద్దాం అన్నాడు జీవన్. అందరూ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా సడన్గా తోటమాలి శేషయ్య, చూడండమ్మా, ఈరోజు హోలీ, మీరు బయటకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా రానివ్వకండి, మీకు ఈ ఊరి గురించి తెలుసో లేదో కానీ ఈరోజు ఈ ఊరిలో వాళ్ళు ఎవరూ బయటికి రారు, హోలీ జరుపుకోరు, కోరి కోరి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని వారిని హెచ్చరించాడు తోటమాలి శేషయ్య. అప్పుడు శిల్ప, ఏంటి శేషయ్య తాత, నువ్వు కూడా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు, నిజంగా ఇక్కడ దయ్యాలున్నాయా, మేము ఎలా నమ్మాలి అని అడక్క, ఈ కథలు తాతల కాలం నుంచి వస్తున్నాయి, నేను కూడా విన్నాను, కానీ ఇది నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదమ్మా అని బదులిచ్చాడు శేషయ్య. శిల్ప శేషయ్య మాటలను సరదాగా తీసుకుంది. శేషయ్య ఎంత చెప్తున్నా వినకుండా తన 3 ఫ్రెండ్స్తో కలిసి ఊరు బయటకు వెళ్ళింది. పచ్చని పొలాల మధ్య ముందుకు సాగుతూ ఉండగా వారికి కాస్త అలసటగా అనిపించింది. అప్పుడు సమీర్, మనం ఇప్పటికే చాలా దూరం నడిచాం, ఎంత దూరం వెళ్ళినా అవే చెట్లు అవే పొలాలు కదా, కాస్త రెస్ట్ తీసుకుందాం అని అనగా, అవునబ్బా, నాకు కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనింది నిధి. సరే అని అందరూ అక్కడే ఒక పొలం గట్టు మీద కూర్చున్నారు. కాసేపటికి జీవన్, నాకెందుకో మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశామనిపిస్తుంది, శేషయ్య తాత చెప్పిన మాటల వల్ల నా మూడంతా చెడిపోయింది అని అనగా, అదేం పట్టించుకోవాల్సినంత పెద్ద విషయం కాదురా జీవన్, సరదాగా హోలీ చేసుకుందాం, ఎలాగూ మనం రంగుల బాటిల్స్ తెచ్చుకున్నాం కదా, ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకొని ఎంజాయ్ చేద్దాం అన్నాడు సమీర్. ఆ మాట విన్న అందరికీ ఎనర్జీ వచ్చింది. అందరూ హోలీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మిగతా వారిని చూసి జీవన్ పెద్దగా నవ్వుతూ రంగులు చల్లాడు. వాళ్ళంతా సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా గాలి తుఫాను వచ్చినట్టు చుట్టూ చీకటి కమ్ముకుంది. ఆకాశం నల్లగా మారిపోయింది. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గర మాత్రమే
వారికి ఒక లైట్ కనిపించింది. అంతేకాదు అక్కడ ఓ బొమ్మలా కదిలే నీడ కనిపించింది. అందరి చూపు ఆ చెట్టు మీదనే పడింది. ఆ నీడ మెల్లగా కదులుతూ వారికి ఎదురుగా వచ్చేసరికి అది ఒక భయంకరమైన రూపంలోకి మారింది. పెద్దగా ఉన్న నల్లని మొహం, మెరుస్తున్న ఎర్రటి కళ్ళు, కత్తుల్లా ఉన్న చేతివేళ్ళు. అదంతా చూసి హడలిపోయిన నిధి భయంతో పెద్ద కేక వేసింది. అదే సమయంలో ఆ దయ్యం సమీర్, నిధి ఇద్దరినీ ఒక్కసారిగా పైకి లేపింది. దాని నోట్లోని పళ్ళు పెద్దగా తెల్లగా మెరుస్తున్నాయి. అది చూసిన జీవన్ గట్టిగా శిల్ప పరిగెత్తు అని అరిచాడు. శిల్ప భయంతో పరిగెత్తుతూ ఉండగా కాలికి ఏదో తగిలి స్పృహ తప్పి కింద పడిపోయింది. కాసేపటికి కళ్ళు తెరిచిన శిల్ప చుట్టూ డాక్టర్లు, తన తల్లిదండ్రులు, తన నాయనమ్మ, కొంతమంది పోలీసులు కనిపించారు. ఏమీ అర్థం కాని శిల్ప మళ్ళీ కళ్ళు మూసుకుంది. తనని శిల్ప లేమ్మా అని తట్టి లేపింది వాళ్ళ అమ్మ. మెల్లగా కళ్ళు తెరిచిన శిల్ప, మమ్మీ నేను ఎక్కడున్నాను? మీరంతా నాయనమ్మ వాళ్ళ ఊర్లో ఏం చేస్తున్నారు? నా ఫ్రెండ్స్ ఎక్కడా అని అడిగింది శిల్ప ఆవేశంగా. అప్పుడు డాక్టర్, రిలాక్స్ శిల్ప, వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. చూడండి, ఈరోజు తను డిశ్చార్జ్ అయిపోవచ్చు, కానీ జాగ్రత్తగా చూసుకోండి అని శిల్ప తల్లికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. అదంతా చూస్తున్న శిల్పకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు శిల్ప వాళ్ళ నాయనమ్మ, శిల్ప, నేను నిన్ను ముందే హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అదృష్టవశాత్తు నువ్వు ప్రాణాలతో బతికి బయటపడ్డావు అనింది. అది విన్న శిల్ప, హా నానమ్మ, నేను ఇప్పుడు నీ మాటలు నిజంగా నమ్ముతున్నా. నా కళ్ళ ముందే అన్నీ జరిగాయి. అవును, ఏంటి నానమ్మ నువ్వు అంది? అదృష్టవశాత్తు నేను ప్రాణాలతో బతికి బయటపడ్డానా? మరి నా ఫ్రెండ్స్ సమీర్, నిధి, జీవన్ అంటూ ఏడవడం మొదలుపెట్టింది శిల్ప. తనని ఓదార్చిన ఆమె నాయనమ్మ, చూడమ్మా శిల్ప, నిన్ను కాపాడినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పు. అదృష్టవశాత్తు ఆ దయ్యం నిన్ను చంపలేదు అనగా, నిజమే నాయనమ్మ, నువ్వు చెప్పింది ఏది కథలు కాదు, నిజమే. నీ మాటలు విని నేను ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుంటే నా ఫ్రెండ్స్ ఈరోజు నాతోనే ఉండేవాళ్ళు అని కన్నీళ్లు పెట్టుకుంది శిల్ప. అప్పుడు శిల్ప వాళ్ళ నాయనమ్మ, ఇది కేవలం ఒక కథ కాదమ్మా, నిజం. నా చిన్నప్పుడు, అంటే సుమారు 60 ఏళ్ల క్రితం, మా ఊర్లో ఒక పండు ముసలమ్మ ఉండేది. ఆమె చిన్నతనంలో ఊర్లో జరిగిన ఒక సంఘటన వల్ల అప్పటి నుండి హోలీ జరుపుకోవడం మానేశారంట అనింది. అది విన్న శిల్ప, ఆ సంఘటన ఏంటి నాయనమ్మ అని అడక్క, సుమారుగా 100-120 ఏళ్ల క్రితం మన ఊరిలోకి పట్నం నుంచి ఒక మహిళ వచ్చింది. ఎంతో అందంగా ఉన్న ఆ మహిళ ఊరి చివర మర్రి చెట్టు దగ్గర ఉన్న ఒక గుడిసెలో ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకి మెల్లగా ఊరిలో కొంతమంది మగవాళ్ళు కనిపించకుండా పోవడం స్టార్ట్ అయింది. ఊరిలోని అందరిలో భయంతో పాటు ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ కొన్ని రోజులకు ఊళ్ళోని వారికి తెలిసిందేంటంటే, కనిపించకుండా పోయిన మగవాళ్ళందరూ ఆ ఊరి చివర ఉంటున్న మహిళ ఇంటికి వెళ్ళిన తర్వాతే కనిపించకుండా పోయారని. వెంటనే కొంతమంది కర్రలు, కత్తులు తీసుకుని ఆమెను చంపేయాలని ఆమె గుడిసె వైపుకు పరిగెత్తారు. అయితే అక్కడికి చేరుకున్న గ్రామస్తులకు ఆమె ఏదో క్షుద్ర పూజలు చేస్తూ కనిపించింది. గుడిసెలో చుట్టూ పుర్రెలు కనిపించాయి. అవి చూసి భయపడిన గ్రామస్తులకు ఆ పుర్రెలు ఊరిలో కనిపించకుండా పోయిన మనుషులవే అని, ఆ మహిళ ఒక మంత్రగత్తె అని తెలిసి ఆమెను పిచ్చి పిచ్చిగా కొట్టి ఊరిలోకి ఈడ్చుకొని వచ్చారు. సరిగ్గా అదే రోజు హోలీ కావడంతో అప్పటికే అందరూ ఊర్లో హోలీ జరుపుకుంటున్నారు. రక్తం కారుతున్న ఆ మహిళను చూసిన గ్రామస్తులు ఆమెని చంపేయాలని, ఆ రాక్షసిని చంపితేనే నిజమైన హోలీ అని అరవడం మొదలుపెట్టారు. ఆమెని ఊరి మధ్యలో ఉన్న చెట్టుకి కట్టేసిన గ్రామస్తులు ఆమె మీద నూనె పోసి ఒంటికి నిప్పంటించారు. ఆమె కాలిపోతూ ఉండగా గ్రామస్తులంతా ఒక సంబరంలా హోలీ జరుపుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు కాలిపోతున్న ఆ మంత్రగత్తె ఏడుస్తూ, నా చావుని మీరు పండగలా జరుపుకుంటున్నారు, కానీ ఇక మీద మీరు హోలీ జరుపుకుంటే ప్రాణాలతో మిగలరు అని గట్టిగా కేకవేసింది. ఆ మాటలను పట్టించుకొని గ్రామస్తులు ఎప్పటిలాగే తర్వాత సంవత్సరం కూడా హోలీ జరుపుకున్నారు. కానీ అదే రోజు కొంతమంది గ్రామస్తులు గుర్తు తెలియని విధంగా ఊరి చివరున్న మర్రి చెట్టు దగ్గర శవాలుగా కనిపించారు.
అప్పటి నుండి 2-3 ఏళ్ళు వరుసగా ఇలాగే జరగడంతో ఆ గ్రామస్తులకు ఇది ఆ మంత్రగత్తె శాపం యొక్క ప్రభావమే అని అర్థమైంది. ఇక అప్పటి నుండి ఆ ఊరిలో హోలీ జరుపుకోవడమే ఆగిపోయింది అని తనకు తెలిసిన తను విన్న కథ అంతా తన మనవరాలికి చెప్పింది శిల్ప నాయనమ్మ. కాసేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు శిల్ప దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోగా డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళింది శిల్ప. కానీ శిల్పకు, తన కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు అలాగే ఆ సిరిపురం గ్రామస్తులకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే మిగతా 3 చనిపోగా శిల్ప ఎలా బతికింది అని. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు శిల్ప తన గదిలో రక్తం కక్కుకొని శవమై ప్రత్యక్షమైంది. అసలు శిల్ప ఎలా చనిపోయింది అని పోలీసులు ఎన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేసినా నిజాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. అయితే ఆ సిరిపురం గ్రామస్తులు మాత్రం ఇది ఆ దయ్యం పని అని, అది ఎవరినీ వదిలిపెట్టదని చెప్పుకోసాగారు. ఇప్పటికీ ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.